పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలంటూ బుచ్చిరెడ్డిపాలెం మండలంలో మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు ప్రజలు నినాదాలతో నిరసన తెలుపుతూ భారీ ర్యాలీగా బయలుదేరి ఎలక్ట్రికల్ ఏడీఈ ఆఫీస్ వద్దకు వెళ్లి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలంటూ బుచ్చిరెడ్డిపాలెం మండలంలో మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు ప్రజలు నినాదాలతో నిరసన తెలుపుతూ భారీ ర్యాలీగా బయలుదేరి ఎలక్ట్రికల్ ఏడీఈ ఆఫీస్ వద్దకు వెళ్లి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అమ్మకునిల్లో తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జ్. దానికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని రిప్రజెంటేషన్ ఇస్తున్నాము గవర్నమెంట్. సార్ తప్పకుండా సార్ ఇచ్చిన ఈ యొక్క వివరణని మా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను సార్. దీన్ని ఇమీడియట్ గా ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిన దాని మీదట నిరసన కార్యక్రమం కోవూరు నియోజకవర్గానికి సంబంధించి బుచ్చిరెడ్డిపాలెంలో ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి అన్ని మండలాల నుంచి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కన్వీనర్సు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వస్తే జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు రాత్రి మరణించారు. గొప్ప మహానుభావుడు. భారతదేశంలోనే ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి ప్రధానమంత్రి అంటే ఈ విధంగా ఉండాలి అని చేసి చూపించినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి. భారతదేశాన్ని ప్రపంచ దేశాలలోనే ఒక ఆదర్శ దేశంగా తీర్చిదిద్ది ఆర్థిక సంస్కరణలకు పెద్దపీట వేసి మన దేశానికి మంచి పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఈరోజు పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. చాలా గొప్ప వ్యక్తి, మనసున్న మహారాజు. అటువంటి ప్రధానమంత్రులను మనం చూడలేము కూడా, రాబోరు కూడా. చాలా మంచి వ్యక్తి ఆయన. ఈరోజు ఆయన మరణం భారతదేశానికి తీరని నష్టం, తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని, గుండె నిబ్బరాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మనం చూసాం 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనే పథకాలు పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ముండి చేయి చూపించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఉదాహరణకి ఎత్తుకుంటే రైతులకి ఆ రోజు పెట్టుబడి సహాయం కింద 13,500 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు నేను 13,500 కాదు ప్రతి సంవత్సరం 20,000 ఇస్తానని చెప్పి రైతులకు చెప్పారు. ఈరోజు 6 నెలలు 7 నెలలు అయినా కూడా ఈరోజు అతిగతి లేదు. అదేవిధంగా పిల్లలకి, విద్యార్థులకి మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరికి కూడా 15,000 అని చెప్పి ఆ రోజు ఎన్నికల్లో నీకు 15, నీకు 15, నీకు 15 అని చెప్పి ఈరోజు ముందు చేసి చూపించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా రైతులకి ఉచిత పంటల బీమా ఆ రోజు 25% చంద్రబాబు నాయుడు హయాంలో కాంట్రిబ్యూషన్ రైతు కడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క రూపాయి లేకుండా మొత్తం కూడా ప్రభుత్వమే బరాయించింది. ఈ రోజు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు. రైతులు ముందు చేసి చూపించారు. ఈరోజు చూస్తున్నాం మద్దతు ధర జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 23,000, 24,000 ఆ రోజు అమ్మింది. ఈరోజు 14,000-15,000 కూడా కొనే పరిస్థితి లేదు. అదేవిధంగా మనం చూస్తుంటే కరెంటు విషయంలో ఎన్నికల్లో ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు అన్ని పెంచేస్తున్నారు, నేను ముఖ్యమంత్రి అయితే పెంచే సమస్య లేదు, వీలైతే తగ్గిస్తానని చెప్పి ఈరోజు పెంచాడు. నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను విద్యుత్ శాఖ మంత్రి గారిని, పెంచలేదని మీరు ప్రచారం చేస్తున్నారు. FPPSA ఫ్యూయల్ పవర్ పర్చేజ్ సర్చార్జ్ అడ్జస్ట్మెంట్ కింద మీరు పెంచారా లేదా, మీరు సూటిగా సమాధానం చెప్పండి అని చెప్పి తెలియజేసుకుంటాం. మీరు పెంచారు, దాదాపు ₹1.03 ప్రతి యూనిట్కి మీరు పెంచారని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం
మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కోవూరు నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ గారు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీలు చంద్రబాబు నాయుడు నెరవేర్చేదాకా మేము ఈ పోరాటం ఆపమని చెప్పి కూడా తెలియజేసుకున్నాం. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో పెంచిన కరెంట్ ఛార్జీలకు నిరసనగా ర్యాలీ ఏర్పాటు చేసుకొని మరి సంబంధిత విద్యాశాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో మెమోరాండం ఇవ్వడం జరిగింది. మీకు అందరూ తెలుసు, గతంలో ఎలక్షన్ ముందైతేనే మేనిఫెస్టోలో అయితేనేమే తమ్ముళ్ళు నన్ను గెలిపించండి, ఈ యొక్క నాణ్యమైనటువంటి విద్యుత్ మీకు అందుబాటులోకి తీసుకొస్తాను, కరెంట్ ఛార్జీలు పెంచను, గతంలో ప్రభుత్వం ఏదైనా పెంచుంటే నేను రాగానే తగ్గిస్తానని చెప్పేసి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం మరి ఈరోజు మరి నవంబర్లో వస్తే 6,072 కోట్లు మళ్ళీ పెంచారు. అదేవిధంగా డిసెంబర్లో 9,413 కోట్లు పెంచారు. మరి మొత్తం కలిపి 15,417 కోట్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద పెను భారం వేసి కరెంట్ షాక్ కొట్టించిన ఘనత ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని. ఒక్కసారి ఆలోచించుకోండి. ఒకటి నేర్చుకోవడం పాటకి పల్లవి అన్నప్పుడు గత ప్రభుత్వం తప్పిదాలు అంటారు. ఏమి గత ప్రభుత్వం తప్పిదాలు చేసినా ఒకసారి మీకు అందరికీ నేను మనవి చేస్తా ఉండా. 2014 నాటికి ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు డిస్కమ్స్కి 29,000 కోట్లు బాకీ ఉంటే ఈయన 2019 దిగిపోయేటప్పటికి 86,000 కోట్లు బాకీ చేసినటువంటి గరుడు చంద్రబాబు నాయుడు గారు. అదే ఈ యొక్క 5 సంవత్సరాల్లో మరి డిసెంబర్ చెల్లించినటువంటి 13,500 కోట్ల డిసెంబర్ చెల్లిస్తే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 47,000 కోట్లు వచ్చేసి డిస్కౌంట్ చెల్లించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మరి సౌర విద్య అయితేనే ₹6.99 అయితేనేమి, మరి విద్యుత్ సెక్టార్ నుంచి అటు వచ్చిన పవన విద్య అయితేనేమి ₹4.70 చేసిన ఘనత ఆ ప్రభుత్వం. ఇంకా వాగ్దానం కూడా మరి చేయకుండా మరి ప్రజలను మబ్బెడుతూ మేము వస్తే అది చేస్తాం, మేము వస్తే ఇది చేస్తాం. విజన్ ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అంట. విజన్ ఉంటే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసి చెప్పెట్టి ఏ 2 సంక్షేమ కార్యక్రమం కూడా మరి పేదల దగ్గర లేకుండా మరి ఏదైనా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు 9 సంక్షేమ పథకాలు ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తానని చెప్పి 33 సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు అబద్ధాలు చెప్పారు. నిన్న మీరే పెట్టారు బడ్జెట్ లో 6,70,000 కోట్లు. మీరు పోయేటప్పటికి 3,10,000 కోట్లు అప్పు పెట్టినారు. డీబీడీ అయితేనేమే మరి డైరెక్ట్ గా ఇచ్చినటువంటి కొనుగోళ్లు అయితేనేమే ప్రతి ఒక్కటి కలిసి 3,70,000 కోట్లు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు పంచిపెట్టారు. మీరు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పేదవాడికైనా ఒక 10 రూపాయలు ఇంతవరకు ఏదైనా ముట్టిందా? కరెంటు ఛార్జీలు పెంచిన దాని మీద ధర్నా కార్యక్రమంగా అదేవిధంగా మన ప్రియతమ నాయకులు శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ మెమోరాండం కార్యక్రమం ఇవ్వడం జరిగింది. తక్షణమే గృహ వినియోగదారులు మోపిన 15,485 కోట్ల 36 కోట్ల రూపాయలు ఛార్జీలు బాధుడు వెనక్కు తీసుకోవాలి. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఛార్జీలు పెంచినా నిలిపివేయాలి. ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కొనసాగించాలి. ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మీరు సూపర్ 6 హామీలో భాగంగా మీరు అమ్మఒడి ఇస్తారా, ఉందా లేదా, ఈ సంవత్సరానికి మళ్ళీ ఎప్పుడైనా ఇస్తారని అడుగుతున్నాం. అలాగే మహిళలకి 20,000 ఇస్తారా ఇవ్వరా అనేది కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము ప్రజల కోసం, రైతులు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. పంట పెట్టుబడి కోసం, సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు రైతు భరోసా వేస్తారని రైతాంగం కూడా ఎదురు చూస్తుంది. ఈనాడు ప్రజలంతా చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నారు. కనుక ఈ ప్రభుత్వాన్ని ఏదైనా తప్పిదాలు ఉంటే ప్రజా వ్యతిరేక పోరాటాలు చేస్తాం, ప్రజలకి న్యాయం చేస్తాం. అలాగే ఈ కరెంటు ఛార్జీలు ప్రపంచ బ్యాంకు షరతులకు ఒక్కి చంద్రబాబు పెంచడం జరిగింది. ప్రపంచ షరతులని ఒక్కి పెంచడం సరికాదని తెలియజేస్తున్నా.